ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి మనం చూసుకున్నట్లయితే నా ప్రతి అవసరం తీర్చువాడు నీవే. దానికి రెఫరెన్స్ పిలిపిలి రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో రాయబడినది. ఈరోజు మనం చూసుకుంటే నా ప్రతి అవసరం తీర్చేవాడు దేవుడే, అనగా యేసయ్యే. మన ప్రతి అవసరత తీర్చేవాడు యేసయ్యే. నీ అవసరత తీర్చేవాడు, నా అవసరత తీర్చేవాడు, మన ప్రతి అవసరం తీర్చేవాడు మన యేసయ్యే. మనం చూసుకుంటే దేవుడే మన ప్రతి అవసరతాన్ని, లోటుపాట్లను తన అపారమైన ఐశ్వర్యం చొప్పున తీరుస్తాడని అర్థము. పాత నిబంధనలో దేవుడు తన ప్రజల అవసరాలు తీర్చినందుకు ఆయన యెహోవా ఈరే అనేవాళ్ళు. యెహోవా ఈరే అనగా యెహోవా చూసుకొనును అని అర్థం వస్తుందండి. అవసరాలు తీర్చేవాడని అర్థం వస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే బైబిల్లో దేవుని వివిధ నామాల్లో ఒకటైన యెహోవా ఈరే, జెహోవా జైరై అనగా యెహోవా చూచును లేదా ప్రభు అవసరాలను తీర్చును. దేవుడే అండి మన అవసరాలు తీర్చేది. ఎవరు కూడా తీర్చలేరు, ఎవరు కూడా సహాయం చేయలేరు. అదేవిధంగా మనం చూసినట్లయితే బైబిల్లో పిలిపిలి రాసిన పత్రికల 4వ అధ్యాయము 19వ వచనంలో నా దేవుడు క్రీస్తు యేసు నందు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరం తీర్చును అని రాయబడినది. దేవుడు మన అవసరతలను తీరుస్తానని గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే దేవుడే గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాం జీవితంలో మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాం జీవితంలో తీర్చిన అవసరాన్ని బట్టి మనం చూసినట్లయితే దేవుడు ఇస్సాకును బలిగా అర్పించి వెళ్ళినప్పుడు దేవుడే స్వయంగా యెహోవా ఈరే, యెహోవా చూసుకునను, అవసరం తీర్చువాడు ఆయనని నిరూపించుకుంటూ ఒక పొట్టేలను అందించినట్లు మనం చూస్తున్నాము. ఇక్కడ మనం చూసినట్టు అబ్రహాంకు ఇస్సాకు బలిగా అర్పించి వెళ్ళినప్పుడు దేవుడే స్వయంగా యెహోవా ఈరే అని, యెహోవా చూసుకునని ఇక్కడ చెప్పినట్టు మనం చూస్తున్నాము. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో ప్రయాణంలో దేవుడు వారికి ఆకాశం నుండి మన్నాను, బండ నుండి నీళ్లను అనుగ్రహించి ప్రతి అవసరాన్ని తీర్చినట్టు మనం చూస్తున్నాము. ఎవరండి తీరుస్తారు? దేవుడి బిడ్డలకు అరణ్య ప్రయాణంలో ఏం దొరుకుతుంది? అరణ్య ప్రయాణంలో ఏమీ దొరకదు, ఇసుక తప్పితే ఏముండదు. అలాంటి పరిస్థితిలో దేవుడికి అన్నీ సాధ్యమే అండి. దేవుడికి సమస్తం సాధ్యమే, అసాధ్యం అంటే ఏది లేదు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో చేసిన అద్భుతం మనం చూసినట్లయితే దేవుడు వారికి ఆకాశం నుండి మన్నాను కురిపించినట్లు, బండ నుండి నీటిని అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడే మన అవసరాలు తీర్చే దేవుడు. మనుషులైతే మన అవసరాలు తీర్చరు, కానీ మన దగ్గర ఉన్నది లాక్కుని పోతారు, కానీ మనకు సహాయం చేయరు. కానీ కొంతమంది డబ్బు ఉన్నంత వరకే మనం ప్రేమిస్తారు. డబ్బు లేకపోతే మనం దగ్గరికి కూడా రానిరు. అదేవిధంగా దేవుడు మనం డబ్బున్నా డబ్బు లేకపోయినా ఆయన బిడ్డలం కాబట్టి ఒకే ప్రేమతో, శాశ్వత ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు. కాబట్టి మన ప్రతి అవసరత తీర్చేది ఎవరంటే దేవుడే. దేవుడు తప్పితే మనకు దిక్కు ఎవరు కూడా లేరు. కాబట్టి ప్రతి అవసరత తీర్చేది దేవుడే. భౌతిక, ఆత్మ సంబంధమైన మరియు శారీరకమైన ప్రతి లేమిలో ఆయన మనల్ని ఆదుకుంటాడు. మనుషులు ఆదుకోరు, కానీ దేవుడే మనల్ని ఆదుకుంటాడు. దేవుని యొక్క ఐశ్వర్యం మన అవసరాలు తీర్చేటప్పుడు దేవుడు తన దగ్గరున్న పరిమితి వనరుల నుండి కాకుండా తన మహిమేశ్వరం చొప్పున సమృద్ధిగా మనకు సమృద్ధిగా పోషిస్తాడు, ఇస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. నా ప్రతి అవసరం తీర్చేవాడు నువ్వే అయ్యా. మీ పాదాలకు వందనాలు.
ఈ సమయంలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.